ఇప్పుడు రాజకీయం ఎలాగ ఉంటదంటే చంద్రబాబు గారి రాజకీయం. అసలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో మనుషులు భోజనం చేశారు. హ్మ్. కడుపు నిండా తిన్నారు. లేపోతే పడుకున్నారు. మిగతా వాళ్ళందరి టైంలో ఆటవిక పాలనే నడుస్తున్నది. అరాచకమే నడుస్తుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో చాలా టాక్టికల్‌గా వ్యవహరించడం ఆయనకి అలవాటు. ఒకప్పుడు నరేంద్ర మోడీ హ్మ్. దుర్మార్గుడు, రాక్షసుడు, గోద్రా లాంటి విషయాల్లో నరేంద్ర మోడీని ఎదుర్కొన్న వీరుడు చంద్రబాబు. హ్మ్. అదే నరేంద్ర మోడీని ఆ తర్వాత 2018, 19లో కూడా ఎదుర్కొన్న వీరుడే. హ్మ్. అప్పుడు నరేంద్ర మోడీ క్యారెక్టర్ ఎంత బ్యాడ్ అవును. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం చెప్పేది నిజమా హ్మ్. కాదా హ్మ్. అన్నమాట. హ్మ్. ఎన్టీ రామారావు దేవుడు, వీరుడు. అలాంటి ఎన్టీ రామారావు చివర్లో పార్టీ తీసుకునే టైంలో ఆ తర్వాత దాదాపుగా 2009 దాకా 1995 నుంచి 2009 దాకా ఎన్టీ రామారావు ఎట్లాంటి క్యారెక్టర్? హ్మ్. అమ్మాయిలు లేకపోతే వేరే వేరేది. హ్మ్. 2009 తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు దేవుడే. హ్మ్. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి. ఆ! 2004కు ముందు రాజశేఖర రెడ్డి 2004 ఏంటి? ఇప్పటికైనా ఆ! రాజశేఖర రెడ్డిని ఆ! రాక్షసుడుగానే చూపెడతారు. అంటే ప్రత్యర్థే గదా! జగన్ ఎప్పటికి. కనబడ్డాకనే హ్మ్. రాజశేఖర రెడ్డి మంచోడయ్యాడు. అవును. రాజశేఖర రెడ్డి పోయి జగన్ ముందుకొచ్చాడు కాబట్టి, అవును. అవును. కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి మంచోడు, నేను ఆయన ఫ్రెండ్సు. అది. మంచి హ్మ్. ఫ్రెండ్ ఎవరు నీకంటే